హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజుటి వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూశారు కదా. ఎస్, న్యూస్ పేపర్ మీద ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ రోజుటి టాపిక్, హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీ వాళ్ళకనే కాదు, మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరికైనా కానీ యూస్ అవుతుంది ఈ వీడియో. ఇంతకీ న్యూస్ పేపర్ అంటున్నాం, అసలు ఫస్ట్ న్యూస్ పేపర్ ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి కదా అట్లీస్ట్. సో ఎస్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ న్యూస్ పేపర్? ఐ విల్ టెల్ యూ. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్ రిపోర్ట్. ఓకేనా? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్ రిపోర్ట్. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఎస్ కరెక్ట్ అని కామెంట్ చేయండి. లేదు అనుకుంటే అదేంటో కూడా కామెంట్ చేయొచ్చు. ఓకేనా? అందరికీ కామన్గా వచ్చే డౌట్, ది బెస్ట్ న్యూస్ పేపర్ని ఎలా పిక్ చేసుకోవాలి? వీటి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అలాగే మీలో ఎవరైతే నా వీడియోస్ చూసి స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ పాజిటివ్ కామెంట్స్. ఇక ఏమాత్రం డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా. యాజ్ యూజువల్ యువర్ విష్, మీ ఇష్టం. మీకు హెడ్ వెయిట్ లేకుండా పిక్ చేసుకోండి. న్యూస్ పేపర్ చదవడానికి మేబీ ఇనిషియల్ డేస్లో టైం పట్టినా చదవడానికి, కానీ అప్రోచ్ అయ్యే విధానం మాత్రం చాలా బాగుండాలి. ఓకేనా? మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి న్యూస్ పేపర్ అనేది ఎలా సేవ్ చేస్తుందంటే, అసలు మనం న్యూస్ పేపర్ అనేది యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం సిలబస్లో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అయితే జనరల్ అవేర్నెస్. సో అదే ఇంటర్వ్యూ ప్రాసెస్లో అయితే వాట్ ఈస్ నీడెడ్, క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ జనరల్ అవేర్నెస్ అబౌట్ ది థింగ్స్ హ్యాపెనింగ్స్ ఇన్ ది సొసైటీ, యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. అంటే యూపీఎస్సీ మనల్ని మన సొసైటీలో ఏం జరుగుతుంది, దాని గురించి మనకు అవగాహన ఉందా లేదా. సో దీనికి బెస్ట్ సోర్సెస్ అంటే డైలీ న్యూస్ పేపర్ అనమాట. అసలు ఎందుకు అందరూ న్యూస్ పేపర్ చదవరంటే, చాలామంది చిన్నప్పటి నుండి అవగాహన ఉండకపోవడం, టర్మినాలజీ అర్థం కాకపోవడం, న్యూస్ పేపర్కి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడిక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది యాడ్స్కి, కొంతమంది గేమ్స్కి. నేనైతే సుడోకో గేమ్స్కి చాలా అడిక్ట్ అయిపోయా. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే న్యూస్ చూడడం స్టార్ట్ చేశా. దీనివల్ల మైండ్ షార్ప్ అవుతుంది. అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటేనే పర్సనాలిటీ బేస్డ్ ఎగ్జామ్. సో ప్లీజ్ డోంట్ ట్రై టు మగప్ ఎవ్రీథింగ్. న్యూగా ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేయాలంటే సో డైలీ న్యూస్ పేపర్ చూడాలి. ఇది కంటెంట్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్. కాబట్టి జనరల్ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనం చెప్పే ప్రతి ఆన్సర్ జెన్యున్గా ఉండాలంటే పర్సనల్ టచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే మన చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ మీద మనకి అవగాహన ఉండాలి. మనల్ని మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ వస్తే క్రియేటివిటీగా రాయాలి. చాలామంది మంత్లీ మ్యాగజైన్స్ చదువుతారు, దానిలోని ప్రాబ్లమ్స్ డెప్త్ అర్థం కాదనమాట. అదే డైలీ న్యూస్ పేపర్ అయితే అసలు దానిలోని ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి, దానిని ఏ పర్స్పెక్టివ్లో థింక్ చేయాలో తెలుస్తుంది. బిఫోర్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా కూడా మనం స్టార్టింగ్ న్యూస్ పేపర్ని చూస్తే గుడ్ ఇన్ఫర్మేషన్ మ్యాటర్ అయితే ఇస్తాడు. సో నెక్స్ట్ పేజెస్ అన్నీ మ్యాక్సిమం పాలిటిక్స్ బేస్డ్లో ఉంటాయి. సో మ్యాక్సిమం స్కిప్ చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది యూస్లెస్ అని మనకి చదివేటప్పుడు అర్థమవుతుంది. మనల్ని యూపీఎస్సీ వాళ్ళు ప్రిలిమ్స్కా, మెయిన్స్కా లేదా ఇంటర్వ్యూకా దేనికి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా గెస్ చేయగలం. క్రొత్త వాళ్ళైతే మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డైలీ న్యూస్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే హెడ్లైన్స్ చూసి కూడా గెస్ చేయొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా కానీ న్యూస్ పేపర్ చదువుతూ మాకు అర్థం కావట్లేదు ఎంత చదివినా కూడా అని అగైన్ కామెంట్ పెడతారేమో. సో మీకోసం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం స్టాటిక్ ఫినిష్ చేయకుండా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కూడా ఫినిష్ చేయకుండా ఎడిటోరియల్ పేజ్ చదివినామనుకోండి అస్సలు అర్థం కాదు. ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాం, అంతేకాని ఏం చదువుతున్నామో కూడా తెలియదు. తెలుగు మీడియం పీపుల్ అయితే ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని సో చదవడానికి భయపడతాం. అర్థం కాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రియాంబుల్ అనే వర్డ్ చూసామనుకో మనకి ఏమేమి గుర్తుకు రావాలి? రాజ్యాంగ పీఠికను వివిధ పేర్లతో పిలుస్తారు. ప్రవేశిక, ఉపోద్ఘాతము, ప్రస్తావన, శీర్షిక, ముందు మాట, అవతారిక, భూమిక, పరిచర్యం. రాజ్యాంగం ప్రవేశిక అనేది ఇది రాజ్యాంగం లక్ష్యాలను, ఆశయాలను, ఆదర్శాలను ప్రవేశిక వివరిస్తుంది. రాజ్యాంగంలో స్థూలంగా సుదీర్ఘంగా ఉన్న లక్ష్యాలను ఇందులో తాత్వికంగా పొందుపరిచారు. రాజ్యాంగం నిర్మాతలు ప్రవేశికలో గొప్ప పదజాలాన్ని, భావజాలాన్ని పొందుపరిచారు. రాజ్య ఆదర్శాలు వచ్చేసరికి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక అంటే సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమైక్యత, సమగ్రత. ది ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ బై ది కింగ్డమ్ టు ది పీపుల్. రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశాలు వచ్చేసరికి భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సౌభ్రాతృత్వం, న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం,
ఆరాధనలో స్వేచ్ఛను, హోదా, అవకాశాలు, సమానత్వం కల్పించి ప్రజలందరిలో కూడా సమైక్యతను, అఖండత భావాన్ని, సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందిస్తామని రాజ్యాంగ పరిషత్ ద్వారా నవంబర్ 26వ తేదీ 1949 సంవత్సరాన మాకు మేము రూపొందించుకొని సమర్పించుకుంటున్నామని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా గుర్తొస్తే గానీ మనకి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? సో చాలా ఉంది చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ పెరిగిపోద్ది కదా. మా పాలిటీ సార్ అయితే మాకు ఎలా బై హార్ట్ చేయించేశారంటే, బై హార్ట్ అని కాదు, చెప్పకపోతే ఒకవేళ సార్ ఏమంటారంటే క్లాస్లో, నేను ఈ టాపిక్ చెప్పినప్పుడు ఎవరొచ్చారు, ఎవరు రాలేదు నాకు అన్నీ తెలుసు, చెప్పకపోతే నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయను అంటారు. అందులో నేను పాలిటీ అంటే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాం. ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ని. నాకు ఆర్ట్స్ సబ్జెక్ట్ అయితే పాలిటిక్స్ అయితే జీరో నాలెడ్జ్ అనమాట. సో అన్నీ నోట్ చేసుకునేదాన్ని. నేను న్యూ వాళ్ళని అడగట్లేదు, ఓల్డ్ వాళ్ళని అడుగుతున్నాను అనగానే ఇంక వాయిస్ రైజ్ చేస్తామన్నమాట. బై ద వే మ్యాటర్ డైవర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా కాన్సెప్ట్ మీద మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 100% కాకపోయినా అట్లీస్ట్ 50% అయినా ఉంటే క్యాచ్ చేయగలుగుతాం, అది ఏ టాపిక్ అయినా. స్పోర్ట్స్ పేజ్ కూడా అబ్జర్వ్ చేయండి. డైలీ మ్యాచ్ అవసరం లేదు. సపోజ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంటుంది కదా, సో దీనిలో ఎక్కువ రన్స్ ఎవరు తీశారు, ఎక్కువ వికెట్స్ ఎవరు కొట్టారు, వరల్డ్ కప్ విన్నర్ ఎవరు, సెకండ్ పొజిషన్ ఎట్ ద సేమ్ టైం థర్డ్ పొజిషన్ ఎవరు, మనకి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కప్ అనేది చూసుకోండి. ఓకేనా? సో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో హైయెస్ట్ 6 ఎవరు కొట్టారు. సో అలాగే మెడల్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎవరెవరికి ఎన్ని వచ్చాయి. ఫిల్మ్ న్యూస్ కూడా రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం న్యూస్ రీడింగ్ కనుక ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే ఒక 2 మంత్స్ ఈనాడు పేపర్ స్టడీ చేయండి. దానిలో అంతర్యామి అనే కాలం వస్తుంది కదా, సో అది చదివితే మనకి మ్యాక్సిమం అక్కడే మంచి వొకాబులరీ అయితే వచ్చేస్తుంది. ఆర్టికల్స్ కూడా వస్తాయి. లేదు మేము ఓన్లీ ఫర్ ఫోకసింగ్ ఆన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనుకుంటే హిందూని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే టర్మినాలజీ బాగుంటుంది. ఎడిటోరియల్స్, ఆర్టికల్స్, టాపిక్స్కి రిలేటెడ్గా చదవండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో పాటు లింకేజెస్ విత్ కాంటెంపరీ హ్యాపెనింగ్స్. అసలు ఇంటర్లింక్ అంటే ఏంటని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ గురించి ఇచ్చారనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ లక్ష్మీకాంత్ బుక్లోకి వెళ్ళి ఈ టాపిక్కి సంబంధించి అన్నీ చదివేయాలి. ఇష్యూస్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, సో ఇవన్నీ చూసి ఇంటర్లింక్ చేసుకోవాలన్నమాట. అగైన్ ఆన్గోయింగ్ రీసెర్చ్ అండ్ ప్రాసెస్, క్లియర్ బేసిక్ కాన్సెప్ట్, యాక్ట్స్, అమెండ్మెంట్స్, స్కీమ్స్, కరెంట్ డెవలప్మెంట్స్, ఇంటర్లింక్డ్ విత్ ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి అన్నీ వస్తాయి. చదువుతున్నప్పుడే మనకు ఒక స్ట్రాంగ్ కమాండ్ ఉంటుంది. అగైన్ మిగతావి ఎందుకు చదవకూడదు అంటే యూపీఎస్సీ మనల్ని ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ హిందూ పేపర్లో ఉంటుంది. సో కంపేర్ టు అదర్ న్యూస్ పేపర్స్ అనమాట. సో ఇంకా మీరు అనుకోవచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చదవచ్చు కదా అని. చదవచ్చండి, కానీ చదవద్దని అయితే నేను చెప్పను. బట్ నాకు అనిపించింది చెప్తున్నా. యాడ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది సబ్జెక్ట్ కంటే అదర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి న్యూ కార్, న్యూ మొబైల్ వచ్చాయనుకోండి, దానివల్ల ప్రమోట్ చేసుకుంటారనమాట ఎక్కువగా. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే అలా అయితే హిందూలో కూడా మొబైల్ ఫోన్స్ యాడ్స్ వేస్తారు కదా అని క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. వేస్తాడు, కానీ మనం ఏం చదవాలో ఏం చదవకూడదో గెస్ చేయగలం. మగప్ అయిన మ్యాటర్ అంతా కూడా స్కిప్ చేయొచ్చు. కానీ అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో అయితే మనం దాన్ని అనలైజ్ చేసి క్రిస్ప్ నోట్స్ మేక్ చేయాలంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. అసలు ఇదంతా కాదు, మేము డైలీ చదవలేమనుకుంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. యోజన అండ్ కురుక్షేత్ర ఈజ్ మచ్ బెటర్ వెన్ కంపేర్ టు కురుక్షేత్ర. అగైన్ కరెంట్ అఫైర్స్ అండ్ టీవీ డిబేట్స్ ఆర్ గుడ్ సోర్సెస్. నోట్ మేక్ చేసేటప్పుడు ఫ్యాక్ట్స్ మాత్రమే రాయండి. మ్యాక్సిమం ఐఆర్కే కదా రెడీ చేస్తారు. ఆ టాపిక్ ఏ పర్స్పెక్టివ్లో ఉంది, దానిలోని లూప్ హోల్స్ ఏంటి, ఎందుకు క్రిటిజం చేస్తున్నారు. అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కూడా అడుగుతారు. ఫెయిర్లీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి నోట్ చేసుకోండి. నారో టాపిక్స్ అండ్ బ్రేక్ త్రూ క్వశ్చన్స్, రెగ్యులర్లీ ఆన్గోయింగ్ రీసెర్చ్ ఉంటాయన్నమాట. చెక్ చేసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ సోర్సెస్ మాత్రమే చూడండి, మనకి హెడ్ వెయిట్ లేకుండా. థియరాటికల్ అండర్స్టాండింగ్ ఆన్సర్స్, సబ్జెక్ట్ యొక్క స్టాటిక్ సిలబస్పై ఎఫెక్టివ్ ఆన్సర్స్ని నోట్ మేక్ చేయండి. ఆన్సర్స్ అనేవి అఫీషియల్ అథెంటిక్ వర్డ్స్తో రాయాలి. దీనిలో మీరు చూడవలసిన విషయాలు ఏంటంటే ఎన్విరాన్మెంట్, పాపులేషన్, మ్యాప్స్, రిపోర్ట్స్, ఐసోలేటెడ్ ఇష్యూస్, ఆపరేషన్స్ పోలో ఎయిర్లో జరిగింది. సో వీటన్నిటి మీద బిల్డప్ చేసుకోవాలి. వెరీ లెస్ క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకోవచ్చు, చెప్పలేం. అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. చాలామంది ఎండ్ ఆఫ్ ద మంత్లో న్యూస్ పేపర్ అస్సలు చదవద్దని కొందరు చెప్తారు. సో ఎలాగూ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ వస్తాయి. అట్లీస్ట్ ఫర్ 3 hours న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మనకి. ఒకవేళ కనుక వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్లో కానీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు న్యూస్ పేపర్ అయితే చదవాలని చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour అయినా చదవండి, లేదా 90 minutes కంటే ఎక్కువ చదవకుండా ట్రై చేయండి. సో అలాగే నోట్స్ కోసం మీరు ఏదైనా మంత్లీ మ్యాగజైన్ ఆర్ కాంపిలేషన్స్ కనుక రిఫర్ చేయొచ్చు.
మనం న్యూస్ పేపర్ని చదువుతుంటాం ఎందుకంటే మంత్లీ కాంప్రహెన్సివ్గా ఉంటుంది మ్యాటర్. కానీ అవి దే డూ ఏ గుడ్ ఆఫ్ గ్యాదరింగ్, అలాగే డేటా కంపైలింగ్ చేస్తుంది. అందుబాటులో ఉన్న అన్ని సోర్సెస్ని కానీ సమ్టైమ్స్ అవి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటెక్స్ట్ని కోల్పోతాయి. మిస్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మంత్లీ మ్యాగజైన్స్ని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీడే న్యూస్ పేపర్ని చదవడం వలన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అలాగే దాని అనుసంధానించబడిన లింకేజ్ మ్యాటర్ని కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగే ఒకవేళ మీరు మ్యాగజైన్ కనుక రిఫర్ చేస్తే యూ కనెక్ట్ ది డాట్స్ వెన్ యూ రిఫర్ టు ది మ్యాగజైన్ అండ్ ప్లస్ పాయింట్ ఈస్ దట్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఒపీనియన్, ఇన్ఫర్మేషన్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో మస్ట్ రీడ్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్. సో గైస్ చూసారు కదా, ఈ రోజు వీడియోలో అయితే మనం సివిల్స్ ఎగ్జామ్ కోసం న్యూస్ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలైతే చూసాం. ఫైనల్లీ ఐ హోప్ మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు press the bell icon to get notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. We will meet you in next video. Take care. Bye bye. Stay safe. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.